ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ పంట కాలంలో రైతాంగం అన్ని రకాల పంటలు, ఇటు వ్యవసాయం వరి కావచ్చు, లేకపోతే పళ్ళు కావచ్చు, లేకపోతే ఇతర పప్పు దినుసులు కావచ్చు, మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఏదైనా సరే రైతులందరూ ధరలు సరిగా లేక, అదే విధంగా మార్కెటింగ్ కూడా సరిగా లేక చాలా ఇబ్బందులు పడడం జరుగుతూ ఉంది. మరి వరి పంటకైతే మనం చూస్తున్నాం, ముఖ్యంగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో మేము మొదటి నుంచి కూడా ఈ కోతలు ముమ్మరంగా చేపట్టినప్పటి నుంచి కూడా కలెక్టర్ గారితో, జేసీ గారితో, అధికారులందరితో, రెవెన్యూ యంత్రాంగం అందరితో కూడా మరి మాట్లాడడం జరిగింది రైతాంగం తరపున. ఏం చేతనంటే చాలా ఎక్కువగా ఈ నియోజకవర్గంలో సన్న రకాలు వేయడం, అదేవిధంగా మిషన్ కోతలు కూడా పెట్టడం జరిగింది. చకచక మరి అందరూ కూడా ధాన్యం తీసుకొచ్చి రోడ్డు మీదకి పెట్టుకునే పరిస్థితులు వచ్చినప్పటికీ, గతంలో అయితే పచ్చి ధాన్యం కూడా ఇంచుమించుగా 1600, 1700 దాకా ఉండేది. ఆరుదల ధాన్యం ఉంటే 2200 వరకు కొనడం అనేది జరిగేది. కానీ ఇప్పుడు చూసినట్లయితే రైతాంగం ఇప్పటికీ 1250, 1250, 1250 ఇదే పరిస్థితి తప్ప ఎక్కడ కూడా అలా ఎక్కడ ఎన్ని కిలోమీటర్లు వెళ్ళిపోయినా కూడా ధాన్యం అంతా రోడ్డు మీద రైతులు కూలీ పెట్టుకుని మళ్ళీ మనుషులను పెట్టుకుని ఆరబెట్టుకునే పరిస్థితి వచ్చింది. నిన్న చూస్తే అకాల వర్షం, విపరీతమైన అతి పెద్ద వర్షం, అకాల వర్షం రావటం జరిగింది. దీనివల్ల కూడా అక్కడక్కడ తప్ప చాలా చోట్ల రైతాంగం ధాన్యం తడిచిపోయి, రోడ్డు మీద ఉన్న ధాన్యం తడిచిపోయింది, కళ్ళల్లో ఉన్న ధాన్యం తడిచిపోయింది. కొంతమంది బస్తాలు ఎక్కించుకుని పెట్టుకుని ఉన్నారు. అన్ఎక్స్పెక్టెడ్ గా ఇంత వర్షం ఒకేసారి గంటల తరబడి వర్షం కురవడం వల్ల రైతాంగం చాలా ఇబ్బందులు పడడం జరుగుతుంది. అదే విధంగా రైతు భరోసా కేంద్రాల్లో మేము తీసుకుంటున్నాము అని చెప్పి కలెక్టర్ గారు అయితే లిస్ట్ అంతా ఇవ్వటం జరిగింది. సీఎంఆర్ ఎట్లాగా ఏ రైతు భరోసా కేంద్రంలో తీసుకోవాలి, ఫోన్ నెంబర్స్ అన్ని ఇచ్చారు. కానీ ప్రాక్టికల్ గా పరిస్థితి చూస్తుంటే రైతులు చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. పూర్తిగా ఆరిన ధాన్యం 1750, 1750 అందిన పరిస్థితి. అదే గతంలో అయితే 2200, 2250. అంటే ఈ వెంటనే కోసిన వెంటనే కొన్నా 500, మినిమం 500, ఆరబెట్టినా మినిమం 500. మరి బస్తాకి ఇలా తేడా వస్తే ఇంచుమించుగా ఎకరానికి 15 నుంచి 20, 25 వేల రూపాయలు రైతుకి నష్టం కలిగించే విధంగా ఉంది. మరి రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్తే మాకు ఇంతవరకే ఇచ్చారు, ఇంతకు మించి మేము తీసుకోవడానికి లేదని చెప్తున్నారు. రైతులు చూసినట్టయితే నిర్వేదంగా మాట్లాడతారు. తడిసినా ఇంతే, తడవకపోయినా అంతే, కొనుగోలు అనేది ఇంకా ఎక్కడ ముమ్మరంగా సాగట్లేదనేది రైతుల యొక్క ఒక బాధపడతా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, రైతాంగాన్ని మీరు వెంటనే ఈ ఏర్పాట్లు అప్పటికప్పుడు వచ్చేవి కావు. ఇవి ఎప్పుడు కూడా సీజనల్ గా 2 సీజన్లు వస్తాయి. 2 సీజన్లకి అప్పటికి మీరు ఏ విధంగా యంత్రాంగాన్ని సమాయత్తం చేయాలి, రైస్ మిల్లర్స్ సమాయత్తం చేయాలి, కింద కొనుగోలు చేసే ప్రొక్యూర్మెంట్ కి సంబంధించిన చేయాల్సింది పోయి ఎవరికి వాళ్ళు ఏదో ఒక ఆర్డర్స్ ఇవ్వటమే తప్ప ప్రాక్టికల్ గా రైతుల్ని ముమ్మరంగా ఒకేసారి ఈ రైతాంగం దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు చేశారు, మాకు మంచి రేటు వచ్చిందని సంతోషం లేని విధంగానే రైతులు ఈ రోజు ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం, ఇప్పటికైనా సరే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు, ఎక్కడ దాచుకుంటారు, ఎక్కడ గోడౌన్ల ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ ధాన్యాన్ని వాళ్ళు దాచుకోవాలి? రైతుకైనా దాచుకుంటే మళ్ళీ వెంటనే ఇంకో పంటకి పెట్టుబడి పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఏదైతే ఎక్కడైతే తడిచిన ధాన్యం ఉన్నాయో మీరు రైతు భరోసా కేంద్రాల వారీగా, నేను కలెక్టర్ గారిని, గవర్నమెంట్ ని కూడా, ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని కోరుతున్నాం, తక్షణం వెంటనే స్థానిక శాసనసభ్యులు కానీ, సివిల్ సప్లై మంత్రి గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ వీళ్ళందరూ చర్యలు తీసుకొని రైతు భరోసా కేంద్రాల వారీగా ఎక్కడ ధాన్యం ఉందో అదంతా తక్షణం మంచి రేటుతో కొనుగోలు చేయాలి. 2, నిన్న కురిసిన భారీ వర్షం వల్ల, అకాల వర్షం వల్ల ఎవరైనా రైతాంగానికి నష్టం కలిగి ఉన్న రైతాంగాన్ని వెంటనే తక్షణం వారిని ఆదుకుని వారికి ఊరట కలిగించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున, మా రైతాంగం తరపున మేమందరం కూడా మరి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. తక్షణం కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతుంది. మీ రెవెన్యూ అధికారులందరికీ, అగ్రికల్చర్ అధికారులందరికీ తక్షణం మీరు ఆదేశాలు ఇచ్చి
తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలి. ఉన్న ధాన్యాన్ని కూడా మంచి రేటుకి కొనే విధంగా చర్యలు చేపట్టాలి. రైతాంగం భూమి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ వ్యవసాయం చేసేది ప్రాక్టికల్ గా కౌలు రైతులు. రెండోది మిషన్ యంత్రాంగంతో యంత్రాలతో పనిచేస్తున్నారు కాబట్టి ఇమ్మీడియట్ గా కూడా ధాన్యం గట్టు మీదకి వచ్చేసే పరిస్థితి ఉంటది. కాబట్టి తక్షణంగా వెంటనే కొంటే రైతుకు మంచి రేటు ఉంటే, ప్రభుత్వం దగ్గర నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉంటే, ధాన్యం అలా కోసిన వెంటనే కూడా గతంలో మనం చూసాం జగన్ గారి ప్రభుత్వంలో గోను సంచులు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. తడిచిన ధాన్యాన్ని కూడా వెంటనే తడిచినా తడకపోయినా పచ్చిగా ఉన్నా కూడా ఆ పచ్చి రేటుకి మంచి రేటు వచ్చేలాగా ఇచ్చేసి కొనుగోలు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇదేం దగ్గర ఇంట్లో పెట్టుకునే దాచుకునే వస్తువు కాదు కాబట్టి రైతు కూడా మిషన్ కోతకు రాగానే, గట్టు మీదకి రాగానే, రోడ్డు మీదకి రాగానే వెంటనే అమ్మేస్తారు. అలా ఎక్కడ ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు కొనుగోలుకి ప్రొక్యూర్మెంట్ కి లేవో, రైస్ మిల్లర్స్ గాని, అదే విధంగా రైతు భరోసా కేంద్రాలకు గాని స్పష్టమైన ఆదేశాలు లేకపోతే ఖచ్చితంగా మిడిల్ మ్యాన్ పాత్ర వహించడం జరుగుతుంది. రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఈ రోజు పరిస్థితి అదే జరిగింది. దానివల్ల చాలా మంది రైతాంగం ఈ వర్షానికి దక్కి నష్టపోవడం జరిగింది. ఈ వర్షానికి చిక్కారు వాళ్ళు. గట్ల మీద ఆరబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద ఆరబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బస్తాల్లోకి ఎక్కించిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా తడిచిపోయి నష్టపోయారంటే వెంటనే తక్షణం కొనుగోలు చేయకపోవటం వల్లే జరిగింది. కాబట్టి వెంటనే రైతుల్ని ఆదుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా కోరడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.